want to step into the place where God wants me to step in? My word shall not pass away. నువ్వు క్లెయిమ్ చేసుకునే స్థలం. పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. కలిసి పాడదామా? పదివేలలో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. కలిసి పాడదామా? సుందరుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. ఆరాధనకు అర్హుడవైన నీకే స్తోత్రమయ్యా. మరొకసారి పాడదాం. పదివేలలో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడు. That's right, church. స్వరాలెత్తి పాడదామా? శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. మరొకసారి పాడదామా అందరు కలిసి? పదివేలలో నీవు అతి శారోను పుష్పమా, నిన్ను నేను కనుగొంటిని. శారోను పుష్పమా, శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. అందరు కలిసి సుందరుడా, సుందరుడా. You're a worthy God, you're a holy God. We worship you in the beauty of your holiness. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. అందరు కలిసి యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీలాంటి వారెవరు, వంటి
నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మొరపెట్టే వాళ్ళు లేరు ఈ మధ్యలో. ప్రార్థన చేసేవాళ్ళే తక్కువైపోయారు, మొరపెట్టేవాళ్ళు అసలు లేరు. నౌ హీస్ టాకింగ్ అబౌట్ agonizing. People don't agonize in prayer anymore. There is flowery language that comes. మంచి మంచి పదాలు, భలే ప్రార్థన చేశారండి అంటారు అవతలోళ్ళు. అప్పుడే నీ ప్రార్థన పైకి చేరినట్టే లెక్క. భలే ప్రార్థనే ఉంది. కరెక్ట్గా పాయింట్కి సంబంధించి ఆయనకి చిన్న హింట్ ఇస్తే చాలు, విషయం అంతా తెలుసు ఆయనకి. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి విషయం అంతా, హీ నోస్ ఇట్. హీ నోస్ యూ. నీవు ప్రార్థనకి రాకముందే, ఆయన్ని పిలవకముందే, ఈవెన్ బిఫోర్ యూ కాల్డ్ హిమ్, నువ్వు ఎందుకు ప్రార్థనకు వచ్చావో అంశం ఏంటో కూడా తెలుసు ఆయన. తద్వారా ఆయన ఏం చేయబోతున్నాడో ఆయనకు తెలుసు. ఫైనల్గా రిజల్ట్ ఏముంటుందో కూడా ఆయనకి తెలుసు. అన్నీ తెలిసిన సర్వజ్ఞాని. సో యూ అండ్ ఐ డోంట్ హ్యావ్ టు ఎడ్యుకేట్ హిమ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలోకి వచ్చి ప్రభా మరి అని ఆయనకి ఏదో తెలియనట్టు మనం మొత్తం చెప్పాల్సిన పని లేదు. బట్ హియర్ ఇస్ సంథింగ్ దట్ సో వెరీ క్లియర్ దట్ హీ సేస్, కెన్ యూ కాల్ టు మీ? అంటే హౌ మచ్ హ్యాస్ హీ మిస్డ్ అస్? అరే మీ పరిస్థితి ఇలాగుంది యూదా ప్రజలారా, నా జనాంగమా, నా పేరు పెట్టబడిన జనాంగమా, ఆల్ యూ పీపుల్ హూ ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్, పరిస్థితి ఇలాగుంది, కాల్ అన్ టు మీ. డోంట్ ట్రై టు హ్యాండిల్ థింగ్స్, కాల్ అన్ టు మీ. Now there is a difference between just a prayer and calling unto the Lord. And there is a different kind of calling God, a deep calling. వెళ్ళి కాసేపు టక్ టక్ అని 4 మాటలు చెప్పేసి, ప్రభా ఇది సంగతి, నన్ను కాపాడు, పక్కింటోళ్ళని కాపాడు, ఎదురింటోళ్ళని కాపాడు, బయలుదేరి వెళ్తున్నాను, క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురా, అయిపోయింది. నా పిల్లలకి పెళ్ళి చేయి, నా పిల్లలకి అది, నాకు ఇదే గొడవ, అయిపోయింది. No, that's not what he's talking about. He's saying all those things I have already planned. But the biggest issue is you're not calling me for something that is kingdom oriented. రాజ్యానికి సంబంధించినటువంటి విషయాల గురించి నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. యాక్చువల్గా you and I should be agonizing for the dying souls. It's easy in a way. నశించిపోతున్నటువంటి, అంటే క్రీస్తుని ఎరగినటువంటి ఆత్మల గురించి ప్రార్థన చేయడం ఈజీయే. ఏమంటే ఒక మాట చేస్తాం. అస్సలు పాయింట్ ఏంటో తెలుసా? నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎలాగున్నది నా పరిస్థితి, నాతో మాట్లాడుతున్నాడా లేదా ప్రభు? వన్ వే ట్రాఫిక్లో నువ్వే మాట్లాడుతున్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా లేదా అని. దేవుడికి ఒక అలవాటు ఉంది, చెప్తే వినకపోతే మాట్లాడటం మానేస్తాడు. దాదాపు 400 సంవత్సరాలు పైగా మాట్లాడటం మానేశాడు ఆయన. The Bible. For 400 years he did not speak to anybody. There are times ఆయన ముఖాన్ని చాటు వేసుకుంటాడు. He will turn away his face. My question to us today is, are we having a face-to-face encounter with God on a daily basis? దేవునితో ఒక ముఖాముఖి ప్రతిదినం మనకి జరుగుతుందా లేదా అనేదే ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థనలు చేసేస్తున్నాం కానీ ఆయనతో ఒక ముఖాముఖి, ఎప్పుడైతే ఆయనతో ఒక ముఖాముఖి జరుగుతుందో ఫస్ట్ నువ్వు మారుతావు, నీ పరిస్థితులన్నీ కూడా మారుతాయి, నీ అసైన్మెంట్ నీకు ఇవ్వబడుతుంది, దాని ప్రకారంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. When God created Adam and gave and had face to face with him, in Genesis 1 it says, go replenish. ఆదేశం ఇచ్చాడు. When he met Moses, it was a very profound experience. ఈ మధ్యకాలంలో లేదు అది. Somewhere we need to get back to the table, drawing board అంటారు దాన్ని. We should get back to the drawing board and check, are my prayers really being listened to by the Lord? నా ప్రార్థనలు నిజంగానే ఆలకిస్తున్నాడా దేవుడు? ప్లీజ్ 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 ప్రభా 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 ప్రభా. మీరు చూసారు చాలామంది ప్రార్థనలో అది కంటిన్యూస్గా చేసి కనికని, మా హైదరాబాద్ లాంగ్వేజ్ జానేదో అంటారు, అట్లా ఇవ్వడం ఒక ఎత్తు. ఇంకోటి, ప్రభా
నాకు ఇది కావాలి, ఇది పరిస్థితి, నేను సరి చేసుకోలేను చెప్తే నేను సరి చేసుకుంటాను, ప్లీజ్ లెట్ మీ నో, సరిదిద్దుకొని దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. అది హక్కు. యాజ్ అ సన్ అండ్ డాటర్ యూ గో టు హిమ్ అండ్ సే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, గివ్ ఇట్ ఆన్ టు మీ. సమ్వేర్ ఐ థింక్ ఆల్ ఆఫ్ us నీడ్ అ రివైవల్. రివైవల్ రోజు రాదు, ఉజ్జీవము రోజు రాదు. ఉజ్జీవంగా రోజు ఉండొచ్చు, కానీ ఆ వేవ్ అంచెలంచెలుగా కొన్నిసార్లు ఆ రివైవల్ వేవ్ వస్తుంది. అది ఈ దినం రాకూడదని లేదు. ఒక్కసారి ఉజ్జీవం వస్తే అద్భుతాలు జరిగిపోయినాయి. మనుషుల జీవితాల్లో జరిగింది, సంఘ జీవితాల్లో జరిగినాయి, ఒక జనాంగమైనటువంటి ఇశ్రాయేలీల జీవితాల్లో కూడా జరిగింది. రివైవల్ is what required for you and for me today. Absolutely. ఆరిపోతున్నటువంటి ప్రార్థనా జీవితం అయిపోతున్నది. You know what? When revival begins, it begins when people recognize their need for God. దేవుడు తప్ప ఎవరు చేయలేరు, ఇది దేవుడే చేస్తాడు, ఎవరి వల్ల కాదు అనే పరిస్థితికి మనం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆయన పైన ఆధారపడే పద్ధతి మారిపోతుంది. ఒకవేళ మన దగ్గర ఉదాహరణకు చెప్పుకోవాలంటే డబ్బులు లేని పరిస్థితి వచ్చినప్పుడు క్రెడిట్ కార్డ్ వైపు చూడకుండా మనం మోకాళ్ళు వేసి ప్రభువా అని అది పొందుకునే వరకు ఆయన అడగటం, అటువంటి ఆధారం గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది ఉంది కదా, ఇది వాడేద్దాం అని కాదు. యూ ఆల్వేస్ లుక్ ఫర్ సంథింగ్ ఎల్స్ అండ్ సే విల్ పే లేరు. నా దట్స్ నాట్ రైట్. చిన్నప్పుడు ఏమన్నా కావాలి అన్నప్పుడు పాత రోజులు అంటే ఒక 20 ఏళ్ళ కింద ఏమనంటే ప్రార్థన చేసుకొని అడుగు, అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. ఏంటి, చిన్న ఒక మంచి నోట్బుక్స్ కావాలన్నా, లేకపోతే ఏదో ఒక టాయ్ కావాలన్నా, అది ఇప్పుడు అలా కాదు కదా. జీపే అని ఒకటి ఉంటుంది, బ్లింకిట్ అని ఇంకోటి ఉంటుంది, టక్క నొక్కటం చేయటం తీసుకొని చేయటం. సో వాట్ హ్యాపెన్ వాజ్ you have slowly pushed God and become your own provider. చూస్తున్నాడు దేవుడు, చూసి ఈ saying call unto me. నాతో మీరు మాట్లాడటం మానేశారు, మీ అవసరతల కొరకు వచ్చి మాట్లాడేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీకు పిల్లలు ఉంటే వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వచ్చేదో నీతో మాట్లాడేసి అవసరం తీర్చుకొని వెళ్ళిపోతారు. ఇంకా అంతకు మించి ఏం లేకపోతే ఎలా ఉంటుంది? హౌ విల్ యూ ఫీల్ అబౌట్? దే డోంట్ కన్వర్స్ విత్ యూ. పిలిస్తే పలకరు, వాళ్ళు నీతోటి చొరవ చేసుకొని మాట్లాడరు, అవసరం ఉంటే అడిగి తీసుకుంటారు, అంతవరకు. అలా అయిపోయింది క్రైస్తవ బ్రతుకు. ఆదికాండం 3లో మానవ జాతి పడిపోయింది. అప్పటి వరకు మాట్లాడుకుని చక్కగా భలే ఉండేది. ఎన్నాళ్ళు కలిసి మాట్లాడుకున్నారో మనకి తెలియదు. కానీ ఆఫ్టర్ గాడ్ కర్సెస్ ద ల్యాండ్ అండ్ Adam actually was in curse, of course. For the sake of Adam, the land was cursed. ఇది అయిపోయిన తర్వాత కయ్యనికి ఏమి దురాత్మ దూరిందో కానీ వాళ్ళ తమ్ముడిని హతమార్చాడు. హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ఇంగ్లీష్లో ఒరిజినల్ term was favor. It doesn't say reject. So we have come to a conclusion that God rejected Cain's offering. No, God did not look with favor. అంటే ఆయన లక్ష్య పెట్టలేదు. అందుకని నాకొద్దు పో అని రిజెక్ట్ మాత్రం చేయలేదు. ఆఫ్టర్ దాట్ హ్యాపెండ్ we know కయ్యనికి కోపం వచ్చేసి ఏబేలు చంపేస్తారు. we know the story. And then కయ్యనికి బిడ్డలు అంటుంటారు, చాలామంది బిడ్డలు. వాట్ ద ఫాదర్ డస్, ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద చైల్డ్స్ లైఫ్. అబ్రహాం అబద్ధం చెప్పాడు శారా విషయంలో, ఇసాకు కూడా అబద్ధం చెప్పాడు. కయ్యను తప్పు చేసుకుంటూ వచ్చాడు, అలాగా కయ్యని బిడ్డలు కూడా తప్పు చేసుకుంటూనే వచ్చారు. Cain was more focused upon himself. Cain lay with his wife and she became pregnant and gave birth to Enoch. Cain was then building a city and he named it after his son Enoch. He became a builder. ఆయన దేవునికి డెడికేట్ చేసుకోకుండా ఆయన కట్టినటువంటి ఆ సిటీ బిల్డింగ్ని తన కుమారుడికి
అంకితం చేసుకున్నాడు, డెడికేట్ చేసుకున్నాడు. సో వాట్ డు వి అండర్స్టాండ్? స్లోలీ Cain lost his connection with God. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు The దేశంలో greatest కాపురముండెను. tragedy was not Cain killing Abel, but he moving away from the presence of God. ఏ మూలలో పడుంటే పోయేది ఆ థాట్లో ఎక్కడో. వాట్ హ్యాపెన్ వాజ్ హీ మూవ్డ్ అవే ఫ్రమ్ ద దేవుని సన్నిధి నుంచి. అంటే ఆయన ఫిజికల్ అడ్రస్ మారిపోయింది, ఆయన స్పిరిచువల్ అడ్రస్ కూడా మారిపోయింది. హీ మూవ్డ్ అవే. అండ్ వెన్ హీ మూవ్డ్ అవే హీ వాజ్ డూయింగ్ థింగ్స్ దట్ ప్లీజ్డ్ హిమ్, నాట్ గాడ్. దేవుని సన్నిధి నుంచి మనం దూరం అయినప్పుడు మనకి ఇష్టము, మనల్ని మనం ప్లీజ్ చేసుకుంటానికి పనులు చేసుకుంటాం, దేవుని ప్లీజ్ చేసే పనులు చేయం. Lamech married 2 women, one named Nada and the other Zillah. That is the first time we see polygamy being set in the human history. అప్పటి వరకు both of them shall get married and the 2 shall become one. He never said the 3 shall become one. So the first time దేవుని మాటని ధిక్కరించి అసలు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్నే ఆయన డిస్టర్బ్ చేసిన వాడు ఎవరంటే కయ్యేను సంతతికి చెందిన వాడు. సో ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు బిల్డ్ అప్ ద లీనియేజ్ ఆఫ్ Cain that was full of evil. మనం చూస్తే కయ్యేను సంతతి అంతా కూడా ఇట్ వాజ్ అన్ ఈవిల్ లీనియేజ్. అయితే there's something that happened. They forgot God. They were not talking to God. There were no discussions, no conversations. అయితే when you come to verse 25 and 26. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించనని కొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషును పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. Wow. Did you just read that? Did you hear that? కయ్యన్ లీనియేజ్ ఒక రకంగా దేవునికి దూరంగా అయిపోతే అప్పుడు మళ్ళీ ఆదాము ఒక బిడ్డను కన్నాడు అబద్ధవారా. ఆయనకి సేతు అని పేరు పెట్టారు, సేత్. And then Seth had a son called Enosh. Enosh is not very famous for us because we don't understand what he has done. కొన్ని తరాలు అయిపోయినప్పటికీ ఆదాం హిస్టరీలో మనం చూస్తే ఇది 3వ తరంగా మనకు కనపడుతుంది. థియాలజిస్ట్ మే డిఫర్, బట్ ఇన్ని సంవత్సరాలు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ దాదాపు 235 to 236 years అయిపోయింది. Then the man and his wife heard the sound of the Lord as he was walking in the garden in the cool of the day, and they hid from the Lord God among the trees of the garden. But Lord God called to the man, where are you? ఆ మాట మాట్లాడిన తరువాత వాళ్ళతోటి సంభాషణ చేసిన తర్వాత పడిపోయిన పరిస్థితే కనపడుతుంది, కానీ దేవుని పేరట దేవుని పిలిచిన వాడు ఎవడు లేడు, ఆదాముతో సహా. There came different seasons. God will raise up some people. Enosh was also from the lineage of Adam, but సేతుకి సంబంధించిన వాడు. కయ్యేను తన పిల్లల్ని ఎలా పెంచుకున్నాడు, సేతు తన పిల్లల్ని ఎలా పెంచుకున్నాడు, ఇక్కడే తేడా తెలిసిపోతుంది. ఈనోష్ రాగానే at that time men began to call in the name of the Lord. అప్పటి వరకు nobody was calling on the name of the Lord. అంటే ప్రార్థన లేదు, దేవునితో సంభాషణ. ద బైబిల్ నెవర్ సేస్ గాడ్ స్టాప్ లిస్నింగ్. దేవుడు వినుట మానేశాడు అని ఎక్కడా రాసి ఉండదు. వినుట మానేశాడు కాబట్టి వీళ్ళు మాట్లాడలేకపోయారని కాదు. ఆయన ఎప్పుడు వినటానికి సిద్ధమే, మాట్లాడటానికి నువ్వే సిద్ధంగా లేవు. బిజీ. పిల్లల్ని చూసుంటారు కదా, ఎప్పుడు లేస్తాడా, ఎప్పుడు అంటాడా అంటాడా అనిపిస్తుంది మనకి, ఎప్పుడు రెస్పాండ్ అవుతారని. You wait for them to just open their eyes and give that smile and say whatever, or probably చిన్నగా మాటలు వస్తే మమ్మీ అంటే made a day, that guys made your day. సో రాత్రంతా పండుకుంటుంటే నువ్వు పోకుండా, నీ గుండె ఆగకుండా
ప్రొద్దున లేచి ఈడు నాతో మాట్లాడతాడేమోనని గుండె ఆపకుండా అలాగా భద్రంగా, యువర్ హార్ట్ రేట్ గోస్ డౌన్ ఇన్ ద నైట్, బాగా లో అయి మళ్ళీ 3-4 నుంచి మళ్ళీ బిగిన్ అవుతుంది. అది ఆ రిథం అంతా మెయింటైన్ చేస్తే నువ్వు ప్రొద్దునే కళ్ళు తెరవగానే వాట్సాప్ అన్న చూస్తావు, కళ్ళు తెరగానే ఇంకేదైనా చూస్తావు, కాఫీ అనే వాడు ఒకడు, ఏంటో పెద్ద డొనాల్డ్ ట్రంప్ లాగా నువ్వు నేను ఇప్పుడు ఫోన్ చూడకపోతే మొత్తం నాశనం అయిపోద్ది అన్నట్టు ఫోన్ మీద పడతావు ప్రొద్దునే. టీవీ అంటే శుభార్త ఆన్ చేసి వదిలేసి దాని రూపాయన వస్తుంటాయి పాటలు, దాంట్లో బాగా లేకపోతే ఆరాధనకి వెళ్తారు. రోజంతా టీవీ నువ్వు మాట్లాడేది ఎప్పుడు? యూఆర్ లిసనింగ్, ఐ లిసన్ టు వర్షిప్ ఇన్ ద మార్నింగ్, గ్రేట్, బట్ వెన్ ఆర్ యూ టాకింగ్ టు హిమ్? God is expecting us to call on to him. Cain also progressed in life. ఆయన మొరపెట్టలేదు దేవునికి, దేవుని సన్నిధిలో లేకుండా కూడా he was progressing in life. Progress without God is as good as failing in life. Progress without God is still a fall, because the enemy can give you progress. ఇప్పుడు టాప్ రిచెస్ట్ పీపుల్ మీకు తెలుసు కదా, they don't worship God the creator, but they are doing well. The enemy can promote you. దుష్టుడు నేను ప్రమోట్ చేయొచ్చు. దేవుడు లేకుండా నీకు ఎంత ప్రోగ్రెస్ వచ్చినా పడిపోయిన పరిస్థితి అది. ఈ ప్రపంచం చూస్తే టుడేస్ వరల్డ్ ఇట్ రిజెంబుల్స్ Cain's lineage. I'll tell you what calling on the name of the Lord is, okay? So the number one point is the rise of a godly line. కయనుకు సేతుకు తేడా ఏంటంటే, సేతు కుటుంబం నుంచి దేవుని భయము భక్తి కలిగినటువంటి ఒక జనము లేచారు. నీ కుటుంబం పరిస్థితి ఏంటి? నా కుటుంబం పరిస్థితి ఏంటి? Do I have children who rise up in the morning and call upon the name of the Lord? Imagine, ఈనోష్ పుట్టిన తర్వాత ఈనోష్ ఒక్కడే కాదు, and men started calling on the name of the జనములు. అంటే ఈనోష్ ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయి ఉంటాడు ఒకసారి. You cannot influence somebody when you yourself do not have the personality and character to do the things that you expect others to do. ఇతరులు చేయాలి అనుకునేది నీవు చేసేటటువంటి క్యారెక్టర్ నీకు లేకపోయినట్లయితే నువ్వు ఎక్స్పెక్ట్ చేసి కుదరదు. ఇట్ డజంట్ వర్క్ అవుట్. సో ఈనోష్ ఒక్కడే కాదు who called on the name of the Lord. జనులందరూ ఇమాజిన్ ఒకసారి సేతు ఈనోష్ని చూసినప్పుడల్లా ఎలా ఉండేదో. యాజ్ అ పేరెంట్, ఆర్ యూ నాట్ ప్రౌడ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్? వీ లవ్ అవర్ చిల్డ్రన్. వాళ్ళు ఏమైనా కొంచెం చేస్తే మనం వీ ఫీల్ ప్రౌడ్. సేతుకి ఎలా ఉండడు? ఈనోష్ని చూసినప్పుడు మార్నింగ్ లేవగానే హోలీ మాంద్రో కోరియాలా కదాబా జీసస్ that was the time Jehovah God ఏమి రేజ్ చేసి వాయిస్ మాట్లాడాడో తెలియదు, కానీ దేవునితో really don't know. The heavens responded and Moses recorded it and put it for us that Enosh made a difference in a complete community. ఎంత వయసుందో మనకు తెలియదు కానీ, బట్ ఆయనను బట్టి the entire community started calling on the name of the Lord. My question to you and me, for myself also, what about our children? లేనైనా ప్రార్థన చేసుకో, అమ్మా లే అమ్మా ప్రార్థన చేసుకో అంటున్నామా? వాళ్ళు లేచి ఆరాధన స్టార్ట్ చేస్తే తట్టుకోలేక మనం రూమ్లో నుంచి బయటకు వచ్చి వావ్ మ్యాన్ అని మోకరించగలుగుతున్నాము. You know what? The definition of calling implies, it implies worship, it implies dependence, it implies prayer, it implies public proclamation. దేవుడు నా దేవుడిని పబ్లిక్గా ప్రొక్లెయిమ్ చేయటం, ఆయన్ని ఆరాధించటము, ఆయన పైన కంప్లీట్గా ఆధారపడటం, ప్రార్థన చేయటం అనేది. ఇట్ వాజ్ ద ఫస్ట్ కార్పొరేట్ వర్షిప్ ఆఫ్టర్ అ బ్రేక్. అంటే ఇండిపెండెంట్గా నువ్వు వర్షిప్ చేయొచ్చు, కార్పొరేట్గా కూడా నువ్వు వర్షిప్ చేయాలి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ టుడే మార్నింగ్ అండ్ వీ డూ ఆన్ అ వీక్లీ బేసిస్. 6 దినాలు యూ వర్షిప్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఒక్కరోజు మాత్రం యూ టెన్ టు వర్షిప్ గాడ్. ఆ వర్షిప్లో కూడా చేతులు ఎత్తుదాం, చేతులు ఇటు చెప్పాలా. Now the Bible echoes something in Joel 2:32. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొని వారందరూ శేషించిన
శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. Everyone who calls on the name of the Lord shall be saved. When you call on the name of the Lord, you have the saving grace from God. You have protection from God. You have provision from God. You have direction from God. When you call on the name of the Lord, you don't have to say anything. You say, God, I need you. There are many times you don't know how to pray, what to pray. కొన్ని సందర్భాలు వస్తాయి, ఆ సందర్భంలో కరెక్ట్గా ఏ పదం పెట్టి ప్రార్థన చేయాలో తెలీదు. కానీ ఒక్కసారి యేసయ్యా అని ఎప్పుడన్నా అన్నారా మీరు? ఏదైనా రాగానే లేకపోతే జరిగిపోతే ఇన్నో హౌ టు ఇట్ వాజ్ నాట్ ద టైమ్ దట్ యూ వుడ్ సే ప్రభా నీ దేవదూతలు లేచి నువ్వు అక్కడ యేసయ్యా అంటావు. దట్స్ ద రిఫ్లెక్స్. డిడ్ యు సే దట్ ఇన్ టైం? దట్ ఈస్ కాలింగ్ ఆన్ ద నేమ్. ద నేమ్ ఇస్ పవర్ఫుల్. The name is healing. The name is protection. The name is guidance. The name is deliverance. The name is healing. Calling on the name. I remember when I met with an accident in 2002. I just gave my car for servicing. చాలాళ్ళు అయింది ఆటో ఎక్కాను. ఆటో ఎక్కి వస్తున్నాను నేను. ప్యారడైజ్ ఫ్లైయర్ ఇలా దిగుతున్నప్పుడు ఇట్ జస్ట్ జంప్డ్, ఫ్లిప్డ్. ఎవరు గుర్తులేదు. అక్కడ దర్గా ఉంటుంది. ఆ దర్గా దాటిన తర్వాత సినిమాలో చూసినట్టు ఇట్లా లేచి అండ్ ఐ వాజ్ ఇన్ ది ఆటో. ఐ వాజ్ హోల్డింగ్ ఆన్ టు దిస్ రాడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఆటో ఇలా ఉన్న ఇట్లా పడిపోతుంది. కొన్ని సెకండ్స్ కూడా లేవు, వాడు దూకేశాడు డ్రైవర్. అప్పుడు యేసునామములో నీ దేవదూతలు నాకు తోడు అంటానికి కూడా లేదు. దేవ అనగానే పోయేవాడు. నాకు గుర్తొచ్చిందల్లా ఒకటే పేరు. ఐ కాల్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఐ జస్ట్ సెడ్ జీసస్, నథింగ్ ఎల్స్. అప్పుడు ఏంతో అట్లీస్ట్ ఆయనతో సంబంధం ఉంది కాబట్టి ఆ పేరు ఆయనతో సన్నిహితం ఉంది కాబట్టి ఆ పేరు టక్కన నోట్లో నుంచి వచ్చింది. ఆ నోట్లో నుంచి వచ్చింది కాబట్టి నా తలకు కానీ ఎక్కడ ఏమీ జరగకుండా ఒక్క ఎముక ఎరగకుండా దేవుడు నన్ను కాపాడాడు. That's a testimony. The order fell on me. I was dragged for about 80 feet. People thought I was dead. ఇట్లా ఆటో నా మీద ఉంది. ఇట్లా చిన్నగా ఐ డ్రాగ్ మై లెగ్. ఐ థాట్ దిస్ వాజ్ గాన్ కంప్లీట్లీ. సో కాలు ఇలా కింద పెడితే నిలిచింది. కొంచెం వెయిట్ వేసి చూసాను, ఓ ఏదో ఉంది ఇంకా కాస్త అని ఇట్లా ఆటో నుంచి అరే మై జిందాంకో యాకే ముझे నికాలో అని. వాట్ సేవ్డ్ మీ దట్ డే? ద నేమ్ ఆఫ్ జీసస్. It wasn't my righteousness. It wasn't something else there. It was the name of Jesus that did everything for me in a fraction of a second. And I can tell you, He's the same Jesus yesterday, today, forevermore, for everybody. I have learned to call on the name of the Lord. I don't preach. When I go through issues, I just call His name. Romans 10:13 says, whoever calls upon the name of the Lord shall be saved. I was saved in one way. Revival starts when men and women publicly call on God. Revival is not a very private thing. Revival is a public thing. I'll tell you what calling on the name of the Lord is. The definition of calling implies, it implies worship, it implies dependence, it implies prayer, it implies public proclamation. దేవుడు నా దేవుడిని పబ్లిక్గా ప్రొక్లెయిమ్ చేయటం, ఆయన్ని ఆరాధించటము, ఆయన పైన కంప్లీట్గా ఆధారపడటం, ప్రార్థన చేయటం అనేది. అంటే ఇండిపెండెంట్గా నువ్వు వర్షిప్ చేయొచ్చు, కార్పొరేట్గా కూడా నువ్వు వర్షిప్ చేయాలి. అండ్ వీ డూ ఆన్ అ వీక్లీ బేసిస్. 6 దినాలు యూ వర్షిప్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఒక్కరోజు మాత్రం యూ టెన్ టు వర్షిప్ గాడ్. ఆ వర్షిప్లో కూడా చేతులు ఎత్తుదాం, చేతులు ఇటు చెప్పాలా. Now the Bible echoes something in Joel 2:32. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొని వారందరూ శేషించిన వారి
వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. Everyone who calls on the name of the Lord shall be saved. When you call on the name of the Lord, you have the saving grace from God. You have protection from God. You have provision from God. You have direction from God. When you call on the name of the Lord, you don't have to say anything. You say, God, I need you. There are many times you don't know how to pray, what to pray. కొన్ని సందర్భాలు వస్తాయి, ఆ సందర్భంలో కరెక్ట్గా ఏ పదం పెట్టి ప్రార్థన చేయాలో తెలీదు. కానీ ఒక్కసారి యేసయ్యా అని ఎప్పుడన్నా అన్నారా మీరు? ఏదైనా రాగానే లేకపోతే జరిపోతే యు నో హౌ టు. ఇట్ వాజ్ నాట్ ద టైమ్ దట్ యూ వుడ్ సే ప్రభా నీ దేవదూతలు లేచి కాప్. నువ్వు అక్కడ యేసయ్యా అంటావు. దట్స్ ద రిఫ్లెక్స్. డిడ్ యు సే దట్ ఇన్ టైం? దట్ ఈస్ కాలింగ్ ఆన్ ద నేమ్. ద నేమ్ ఇస్ పవర్ఫుల్. The name is healing. The name is protection. The name is guidance. The name is deliverance. The name is healing. Calling on the name. I remember when I met with an accident in 2002. I just gave my car for servicing. చాలాళ్ళు అయింది ఆటో ఎక్కాను. ఆటో ఎక్కి వస్తున్నాను నేను. ప్యారడైజ్ ఫ్లైయర్ ఇలా దిగుతున్నప్పుడు ఇట్ జస్ట్ జంప్డ్, ఫ్లిప్డ్. ఎవరు గుర్తులేదు. అక్కడ దర్గా ఉంటుంది. ఆ దర్గా దాటిన తర్వాత సినిమాలో చూసినట్టు ఇట్లా లేచి అండ్ ఐ వాజ్ ఇన్ ది ఆటో. ఐ వాజ్ హోల్డింగ్ ఆన్ టు దిస్ రాడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఆటో ఇలా ఉన్న ఇట్లా పడిపోతుంది. కొన్ని సెకండ్స్ కూడా లేవు, వాడు దూకేసాడు డ్రైవర్. అప్పుడు యేసునామములో నీ దేవదూతలు నాకు తోడు అంటానికి కూడా లేదు. దేవ అనగానే పోయేవాడు. నాకు గుర్తొచ్చిందల్లా ఒకటే పేరు. ఐ కాల్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఐ జస్ట్ సెడ్ జీసస్, నథింగ్ ఎల్స్. అప్పుడు ఏంతో అట్లీస్ట్ ఆయనతో సంబంధం ఉంది కాబట్టి ఆ పేరు ఆయనతో సన్నిహితం ఉంది కాబట్టి ఆ పేరు టక్కన నోట్లో నుంచి వచ్చింది. ఆ నోట్లో నుంచి వచ్చింది కాబట్టి నా తలకు కానీ ఎక్కడ ఏమీ జరగకుండా ఒక్క ఎముక ఎరగకుండా దేవుడు నన్ను కాపాడాడు. That's a testimony. The order fell on me. I was dragged for about 80 feet. People thought I was dead. ఇట్లా ఆటో నా మీద ఉంది. ఇట్లా చిన్నగా ఐ డ్రాగ్ మై లెగ్. ఐ థాట్ దిస్ వాజ్ గాన్ కంప్లీట్లీ. సో కాలు ఇలా కింద పెడితే నిలిచింది. కొంచెం వెయిట్ వేసి చూసాను, ఓ ఏదో ఉంది ఇంకా కాస్త అని ఇట్లా ఆటో నుంచి అరే మై జిందాంకో యాకే ముझे నికాలో అన్నా. What saved me that day? The name of Jesus. It wasn't my righteousness. It wasn't something else there. It was the name of Jesus that did everything for me in a fraction of a second. And I can tell you, He's the same Jesus yesterday, today, forevermore, for everybody. I have learned to call on the name of the Lord. I don't preach. When I go through issues, I just call His name. Romans 10:13 says, whoever calls upon the name of the Lord shall be saved. I was saved in one way. Revival starts when men and women publicly call on God. Revival is not a very private thing. Revival is a public thing. So what should I do, Pastor? Very good. Number one, return to prayer. ఇదంటే భలే ఉంటుంది. ఇది బాగానే ఉంటుంది చూడటానికి. అక్కడ కూర్చొని ఆహా భలే ఉంది, మైక్ ఉంది, స్టైల్గా చేయొచ్చు, మనం చెప్తే అక్కడది పొగ, మంట. మీకు సంగతి తెలుసా? రియలీ హ్యాపెండ్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ సింగపూర్ సమ్వేర్. ఐ ఫర్గాట్. A man of God was preaching and something was amiss. పిడుగు వచ్చి కరెక్ట్ పోడియం మీద పడి పోడియం రెండుగా చిలిపోయింది. ఇన్సైడ్ అ బేస్మెంట్. పైనంతా బాగానే ఉంది. మరి పిడిగంటే పైన నుంచి అన్నీ కొట్టుకుంటూ రావాలి కదా. నో, ఇట్ ఈస్ నాట్ అ జోక్ టు బీ దేర్. ఇట్స్ ద స్కేరియస్ట్ ప్లేస్ టు బీ. సో నంబర్ వన్ ఇస్ నాట్ ప్రీచింగ్. రిటర్న్ టు ప్రేయర్. ఏం చేయాలి పాస్టర్ గారు? హౌ డు ఐ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్? ఎస్, గుడ్ క్వశ్చన్. రిటర్న్ టు ప్రేయర్. ఇట్ ఈస్ ఇన్ అవర్ జనరేషన్ వీ హ్యావ్ టు రిటర్న్ టు ప్రేయర్ అండ్ సే ఐఎమ్ కాలింగ్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. We must restore our personal prayer life.
రెండవది, రికగ్నైజ్ దట్ యు ఆర్ ఫ్రేల్. డెలికేట్ మనిషి అని, నిర్ణయాలు తీసుకొని కూడా తప్పని ఉల్లంఘించేస్తావని తెలుసుకొని, నీ వీక్నెస్ని నువ్వు తెలుసుకొని ఆయనకి సబ్మిట్ యువర్ వీక్నెస్ టు గాడ్ అండ్ సే, గాడ్ ఐఎమ్ ఫ్రేల్, అండ్ దెన్ మేక్ ష్యూర్ యూ స్టాండ్ ఫర్మ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నెంబర్ 3, పాస్ ఆన్ ద లెగసీ. పాత రోజుల్లో అయ్యగారు ప్రార్థన చేస్తున్నారంటే అసలు అది ఎప్పుడు అవుతుందో తెలీదు. కొండెక్కినట్టే లెక్క, అయ్యగారు కొండెక్కినట్టే లెక్క. ఎప్పుడు దిగుతాడో ఆయన మోసే మనకి తెలీదు. ఈ రోజుల్లో అయ్యగారులకు ప్రార్థన లేదు. యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఈ హడావుళ్ళు వచ్చేసి టైం లేదు ప్రార్థనకి. పాల్ యాంగిచో అంత కట్టాడంటే హీ హ్యాస్ అ ప్రేయర్ క్లోజెట్. Any ministry can only be built out of prayer. Any family also can only be built out of prayer, because that's the first ministry unit. నీ కుటుంబం ఫస్ట్ మినిస్ట్రీ యూనిట్. అక్కడ నుండి బయలుదేరి రావాలి. అది కూడా ప్రార్థన లేనిదే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు. ప్రార్థన లేనిదే నీ భార్య భర్తల మధ్యన అన్యోన్యత కూడా ఉండదు. There has to be individual prayer. There has to be corporate prayer. It has to be intelligible enough to both of you to understand the importance of prayer. So make it intentional. ఆ ప్రార్థన చేయటం అనేది ఖచ్చితంగా ఇంటెన్షనల్గా కలిసి ప్రార్థన చేయాలి. ఆ లెగసీని పిల్లలకి చూపించాలి. మా నాన్న, మా అమ్మ అలాంటి టైంకి ప్రార్థన చేస్తారు. 8 o'clock మా నాన్న దొరకడండి, ప్రార్థన చేసుకుంటారు. మీకు తెలిసేదే లేదో, పాత రోజుల్లో ఒక టైం ఉండేది ఫ్యామిలీ ప్రేయర్కి. మీ ఇంట్లో లేదా ఇప్పుడు? ఆ ఫ్యామిలీ ప్రేయర్ టైంకి రాకపోతే భోజనం ఉండేది కాదు, భోజనం పెట్టేవాళ్ళు కాదు. అది నేల మీద చాపేసి కూర్చోబెట్టేవాళ్ళు. ఎంతమంది గుర్తుంది అది? మీకు జరిగినాయా? మరి మీ పిల్లలకే కార్పెట్లు వేయొద్దు, వాడు కంఫర్టబుల్ అయిపోతాడు. పైగా కీబోర్డ్ లేకపోతే నువ్వు ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేయవు. మధ్యలో ఇంకోటి వెళ్ళి నేను గిటార్ తీసుకొస్తానంటాడు. నీకు ఎంత దరిద్రంగా పడినా పైన ఆటో ట్యూన్ ఉంది, పైన ఆయనకి ఇంపుగా ఉంటుందంట, ఏం ప్రాబ్లం లేదు. నువ్వు ఎంత అపశృతి పాడినా పర్లేదు, జస్ట్ స్టిక్ టు వర్షిప్. భోజనానికి ప్రార్థన చేయటం రాదు చాలామందికి. భోజనానికి ప్రార్థన చేయమంటే పక్కనోడికి ప్రీచింగ్ చేస్తారు. ప్రార్థన, దేవునితో సంభాషణ, దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఇంటిమసీ విత్ గాడ్. నా సన్నిహితాన్ని బట్టి నేను, ఏమ్మా ఎలా ఉన్నారా, ఏంటి నా సన్నిహితం, అదే అంత పెద్దగా లేదు, బాగున్నారా ఏంటి, ఎవరు సన్నిహితంగా మాట్లాడుతున్నారు దేవునితో. సో సన్నిహితం ఉన్నప్పుడు టు సో అండ్ సో అవసరం లే, సబ్జెక్ట్ రిఫరెన్స్ అవసరం లే. మరే అనొచ్చు, డు యూ హ్యావ్ ఇంటిమసీ విత్ గాడ్? ప్రార్థన చేసి సర్వశ్రేష్ఠుడా, రిలాక్స్ రిలాక్స్, పక్కనోడు చెప్పు రిలాక్స్ 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 రిలాక్స్. ప్రార్థన ఎలా చేయాలి అంటే యేసయ్య ప్రార్థన నేర్పించాడు. ఏమని చేయమన్నాడు? నేర్చుకోలేదే మీరు? అది లాస్ట్లో జనగణమనలాగా పాడతారు. సత్యం. రాత్రి ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత మా అనుదిన ఆహారం మాకు దయచేయమని, పైనుంచి కడుపులో కాలిపోతాను. ఇప్పుడే కదరా తింది, నువ్వు రోజంతా తిన్నావు, మళ్ళీ ఆహారం ఆహారం అని అడుగుతావు నువ్వు. అదేదో పొద్దున్న చేసుకోవచ్చు. అది ఒక ప్యాటర్న్, ఫ్రేమ్వర్క్. అది ఆ ఫ్రేమ్వర్క్లో ప్రార్థన చేయమని అర్థం. అది ఉచ్చరించేసి కంఠస్థం పెట్టి చెప్పమని కాదు. సో నీ ప్రార్థనకి ఒక అడ్రస్ ఉండాలి. అడ్రస్ ఎవరిని చేయాలి? సృష్టికర్తని చేయాలి. ఆ సృష్టికర్తని ఎలా సంబోధించాలి? డాడీ, పరలోకం ముందున్న నా తండ్రి. రికగ్నిషన్. రెండోది ఏంటి? రికగ్నైజ్ హిమ్ దట్ ఈజ్ హోలీ. నీ చిత్తము పరలోకం ముందు నెరవేరినట్లు భూమిలో. So you're just submitting yourself. You're saying, I submit. So your prayer has to be recognizing the person, who he is, address properly out of intimacy and talk to him. ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకో, అప్పుడు పిల్లలకి నేర్పించవచ్చు. ప్రార్థన చేయడం అదే ప్రార్థన, సేమ్ template, same, no change. It's time that you spoke to him from your heart. And lastly, ఒక కుటుంబంగా పబ్లిక్గా
క్రీస్తుని దేవుడు అని ప్రొక్లెయిమ్ చేయాలి. ఒక ప్రశ్న వేస్తాను, మీ ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి మీరు క్రిస్టియన్స్ అని ఎలా తెలుసు? ఇంటి బయట బోర్డు ఉందనా, లేకపోతే శిలువ గుర్తుందనా, మీ పేరు జోయల్ అనా, జాన్ అనా, ఎలా తెలుసు? రోజు సాయంత్రం మీ ఇంట్లో నుంచి ఆరాధన వస్తుంది, ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంది, దే వర్షిప్ అ హోలీ గాడ్. అది నీ గుర్తింపా, లేకపోతే నీ పేరును బట్టి నువ్వు క్రైస్తవుడు అనుకుంటున్నారా? ఒక ఫిష్ పెట్టేసి దేని మీద, కారు మీద అతికిస్తారు, ఒక క్రాస్ పెట్టేస్తారు, క్రాస్ ఒకటి హ్యాంగ్ చేస్తారు, కొంతమంది వాక్యాన్ని ఒకటి హ్యాంగ్ చేస్తారు. ఏమీ కాదు. ఇంత పెద్ద వాక్యము నువ్వు డోర్ పైన పెట్టుకున్నా ఏమీ కాదు. నీకు ఆయనతో సంబంధం లేకపోతే ఎలా అవుతుంది? స్టాప్ ద క్విక్ ఫిక్స్ మోడల్ అండ్ కమ్ బ్యాక్ టు కాలింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. Do not be unashamed to openly proclaim that Jesus is your Lord. Today, our homes have to call upon our Lord. ఆదివారపు ఆరాధన సమయాలు గమనించగలరు. మా అడ్రస్ షమ్మా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ లేదా ద గేట్వే షమ్మా చర్చ్, 3rd ఫ్లోర్, అమృతవాణి బిల్డింగ్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ ప్రక్కన, సికింద్రాబాద్. మా నంబర్ 9848823148. మా ఈమెయిల్ thegatewayshambachurch@gmail.com.